మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ జనవరి 2024 సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా గణగాపురం దత్తాత్రేయ స్వామి వారికి, ఆ తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి నమస్సుమాంజలు. మరి ఈ యొక్క లాభములో ఉన్నటువంటి గురుడు మీకు అనేకమైనటువంటి లాభాలు తీసుకొస్తాడు. మిథున రాశి వారికి అన్ని పనులు కూడా చేసి పెడతాడు. కాకపోతే మిథున రాశి వారికి గురు బలం తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఎన్ని లాభాలు దేవుడు చేసినప్పటికీ, ఎన్ని లాభాలు గురువు చేసినప్పటికీ కూడా తృప్తి ఉండదన్నమాట. కాబట్టి ఈ రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు మీకు వృత్తుల్లో మిమ్మల్ని స్టాండర్డ్ని చేస్తాడు. మరి చక్కగా 4వ ఇంటిలో ఉన్నటువంటి కేతువు మీకు అర్ధాష్టమ కేతువు నిరాశని, నిస్పృహని, డిప్రెషన్కి మీకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. మరి ఆ విధంగా మిమ్మల్ని అనేక మార్లు డిప్రెషన్ నుంచి మిమ్మల్ని రక్షించినటువంటి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోకుండా మీరు కృతజ్ఞత చెల్లించుకున్నారు. కాబట్టి ఎక్కడించైనా ఆ తప్పులు చేసుకోకుండా ఈ యొక్క మిథున రాశి వారు తమ యొక్క యాటిట్యూడ్ని, క్యారెక్టర్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా భాగ్యంలో ఉన్నటువంటి శని మీకు అదృష్టాన్ని తీసుకొస్తాడు. చక్కగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. మరి అష్టమంలో ఉన్నటువంటి రవి ఎలా ఉన్నాడు అంటే జనవరి 15, 2024 సంవత్సరం నుంచి మీకు అష్టకష్టాల పాలు చేస్తాడు. ప్రభుత్వం నుంచి వ్యతిరేకత, తండ్రి యొక్క అనారోగ్యం, తండ్రి మిథున రాశి వాళ్ళ తండ్రుల ఆరోగ్యాలు బాగుండవు. మరి అదేవిధంగా ఈ యొక్క కుజుడు కూడా మీకు ఫిబ్రవరి 5, 2024 సంవత్సరం తర్వాత బాగుండదు. కానీ ఈ లోపల మీకు సప్తమ కుజుడు మీకు కాస్త తీవ్రమైనటువంటి మనస్తత్వాన్ని తీసుకొస్తాడు. అంటే తీవ్రవాద భావజాలాలు మీకు వస్తాయన్నమాట. అందుకని మీరు చేసేటటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా తప్పుడు స్నేహితులు అని మీరు తెలుసుకునేటటువంటి రోజు దగ్గరలో పడుతుంది. అంతే పార్టీలు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరు అత్తగారుల్ని, మీ కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా కేవలం స్నేహితుల మోజులో సోది కబుర్లు చెప్పుకుంటూ ఫోనుల్లో కాలం గడిపిన మీరంతా కూడా పశ్చాత్తాపడాల్సినటువంటి సమయం ఈ జనవరి నెలలో వస్తుంది. మరి భర్త మాట వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు చేసేటటువంటి ఆడవాళ్ళకి భంగపాటు జరుగుతుంది. మరి ఈ విధంగా ఈ యొక్క బుధుడు జనవరి 7, 2024 సంవత్సరంలో సప్తమంలో మనకి ఉన్నాడు. శుక్రుడు జనవరి 18, 2024 సప్తమ స్థితిగతుడై మీకు కుటుంబం పట్ల మీరు చూపించేటటువంటి శ్రద్ధ అనేటటువంటిది ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాము, అనవసరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఇక విద్యార్థులకు చదువు బ్రహ్మాండంగా వస్తుంది. విదేశీ విద్యలకు వెళతారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా ప్రభుత్వ ఉద్యోగాలు కొడతారు. మరి అదేవిధంగా మనం ఎలక్షన్స్లో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి వివేకత, మరి వాళ్ళు చక్కగా మేము ప్రభుత్వాన్ని మార్చేస్తున్నాం, ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం ఉండకూడదు అని చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం వాళ్ళు మార్చేశారు. మరి అంటే సెన్సస్ ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంత ప్రజలను బట్టి మనం పోల్స్ అనేటటువంటి చూడాలి. మరి నేను కూడా అదిగో ఇలా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని అంటే కాదండి టీఆర్ఎస్ఏ వస్తుంది అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ తర్వాత ప్లేట్లు మార్చేశారు, మేము చెప్పలేదండి టీఆర్ఎస్ అని చెప్పలేదు, మేము కాంగ్రెస్ అని చెప్పేసి నీకు చెప్పాను కదా, వాళ్ళకి చెప్పాను కదా అని ఇట్లా అనమాట. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా ఫార్మర్స్ వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఈ రాహుకేతువుల స్థాయి వల్ల, ఆ స్థితిగతుల వల్ల వాళ్ళ యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది. చేపల రొయ్యల చెరువులు బాగుంటుంది. ఇప్పటి నుంచి ఈ నెలలో కూడా వాళ్ళకి రైతులు బ్రహ్మాండంగా వాళ్ళ భవిష్యత్తు ఉంటుందన్నమాట. మొండితనంతో మరి ఏదైనా సరే మేము సాధించగలము అనేటటువంటి ప్రవృత్తితో ఈ మిథున రాశి వాళ్ళు వెళ్తారు. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క శనికి జపం చేయించండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి ఇచ్చి దానం చేయండి. ఈ విధంగా మీరు చేయడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి కుంకుమార్చన ఇంట్లో చేసుకోండి, వీలుంటే దేవాలయాలకు వెళ్ళండి. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.